పాలు పంచుకుందాం ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముదో బంధువుల సంఖ్య పెంచుకుందాం చెయ్యందుకుందాం చిగురంత ధైర్యమై భరోసానిద్దాం పదా మనోబలమై మనుషులం మనందరం ఏకాకులం కవియవరం మంచితనం మన గుణం పరస్పరం సాయం కాగలం ఏమో ఏమో కావలి వారి ఆధ్వర్యంలో చేసే బహు కార్యక్రమాల్లో ఈ మధ్యకాలంలో ప్రధానమైన కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా భారతదేశంలో ఏంటంటే రెండు రంగాలు ప్రధానమైనవి విద్య వైద్యం ఈ రెండు రంగాల్లో చాలా చక్కగా పాల్గొంటున్నారు సంయుక్త సేవా సంస్థ. సరే ఈ సమావేశం ఏర్పాటైన వేదిక మీద ఉన్న మన గౌరవనీయులు ప్రసాదరావు సార్ గారికి, అదేవిధంగా ఖాదర్ భట్ సార్ గారికి, అదేవిధంగా మన ఈనాటి ముఖ్య అతిథి అనాలో లేకపోతే స్పాన్సర్ అనాలో ఏదో అన్ని ఆల్ ఇన్ వన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ తెలుసు సార్, ఒట్టూరు శ్రీనివాసులు గారికి, అదేవిధంగా మన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న ట్రైనర్స్కి, పిల్లలకు అందరికి కూడా మరొకసారి నా శుభాశీస్సులు అందజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాను అనమాట. సరే, నా పేరు జాఫర్ ఖాను. నేను ఈ సంస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి సభ్యుడిగా ఉంటున్నాను. ఏదో నా చంద్రుడికి వందులు పోగలాగా నేను కూడా చేయూత ఇస్తూ ఉంటాను అన్నమాట చిన్న చిన్న కార్యక్రమాల్లో. సరే, ఈరోజు ఏంటంటే నేను టౌన్లో ఉన్నాను కాబట్టి ఈ కార్యక్రమం రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉందన్నమాట. అందులో మా విద్యకు సంబంధించిన కార్యక్రమం ఇది. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ఈ సాయి ప్రియ అనే అమ్మాయి ఎంసీఏలో కూడా ఫస్ట్ క్లాస్ తీసుకుంది. అది నిజంగా ఐఆమ్ వెరీ హ్యాపీ. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సాయి ప్రియ. అందులో ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే పిల్లలు చదువుకోవడానికి అవకాశం లేక, మరి సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవడానికి అవకాశం లేక కొన్ని రకాల్లో వెనకబడిపోతున్నారు అనమాట. అది చాలా బాధాకరమైన విషయం. అలాంటి విషయాన్ని అనేక మంది దగ్గర తీసుకుని పోయినా కూడా విఫలం చెంది ఒక సంయుక్త సేవా సంస్థను వాళ్ళలో తీసుకొని వచ్చి పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ సర్టిఫికేట్స్ తీసుకురావడం జరిగింది. అసలు యాక్చువల్గా వాళ్ళ కాలేజీ డోనర్స్ కానీ, ఆ వినయ్ కుమార్ రెడ్డి కానీ, విద్యాధర్ రెడ్డి కానీ, వాళ్ళందరూ పెద్ద పెద్ద రెడ్డి గారు ఉన్నా కూడా వాళ్ళు చేయని సాహసాన్ని సంయుక్త సేవా సంస్థ చేపట్టడం. అందులో ఏంటంటే మన స్పాన్సర్స్ మన శ్రీనివాస్ సారు 10,000 రూపాయలు ఇవ్వడం. మన సమయం క్లాస్ ఎవరు అంత విశాల హృదయం లేదు. విశాల హృదయం ఉంటుంది కానీ మనసు ఉండదు, అర్థమైందా? కాబట్టి వన్స్ అగైన్ మన అందరి కరగధ్వానాలు మరి 10,000 రూపాయలు ఇవ్వనారు. ఇంకో జయచంద్ర నాయుడు గారు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సరే, వీళ్ళందరికీ మన సంస్థ తరఫున మన సంస్థ సభ్యులు చాలా కార్యక్రమాలు పాల్గొంటున్నారు. కానీ వాళ్ళందరికీ కూడా మరొకసారి వాళ్ళకి మన సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మిగతా వాళ్ళు కొంతమంది కొద్దిగా షేర్ చేసుకొని టోటల్గా 40,000 అమౌంట్ని అక్కడ కట్టేసి ఆ అమ్మాయి సర్టిఫికేట్ తీసుకొచ్చి రేపు ఆ అమ్మాయి అక్కడ క్యాంపస్ సెలక్షన్ కావచ్చు, ఎంసీఏ కాబట్టి ఫస్ట్ క్లాస్ మంచి మార్కులు ఉన్నాయి, మిగతా వాటిల్లో కూడా మంచి మార్కులు తెచ్చుకుంది ఆ అమ్మాయి. నిజంగా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం మన సంస్థలో ఒక భాగము. ఆ భాగం నిజంగా ఈ సాయి ప్రియకు అందడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇలా విద్యాపరమైనది, వైద్యపరమైన కార్యక్రమాలు ఈ సంస్థ చేస్తూ ఉంది. భవిష్యత్తులో ఇంకా చేపడుతుంది. ఇందాక మా సురేంద్ర అంటున్నాడు, సార్ ఈ మధ్య ప్రజెంట్ సీజన్ ఏంటంటే కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్కి కొంత ఎంకరేజ్మెంట్, కొంత కోచింగ్ ఇస్తే బాగుంటుందేమో, కొంత ఎవరైనా పూర్ పీపుల్ సెలెక్ట్ కావడానికి కావాలో మెథడ్స్ అని అవుతుంది జనతాపేటలో. అది బాగా అన్నిటికీ డైరెక్టర్ డిఎస్సికి కానీ, పోలీసుకి కానీ, ఇంకా రకరకాల వాటికి అన్నిటికీ కోచింగ్ ఇస్తుంది. అలాగే ఆ థాట్స్ భలే థాట్స్ వస్తూ ఉంటాయి. ఇది ఏదైనా సమాజ సేవ,
సమాజ అభివృద్ధి, అట్టడుగు ఉన్న పేద పిల్లలకు కానీ పేద ప్రజలకు కానీ ఎవరికైనా ఎంకరేజ్ చేయడం కోసమే సంస్థ ఉంది. ఆ విధంగా ఆలోచిస్తూ ఎప్పుడు అదే ఆలోచనలో ఉంటాడు కాబట్టి భలే థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ థాట్స్ వచ్చినందుకు అవన్నీ కార్యాచరణలో పెట్టినందుకు సంస్థకు, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడికు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ట్రైనర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సంస్థలో సేవా సంస్థకు ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు కార్యక్రమం ఇచ్చేసినటువంటి మాన్యులకు అందరికీ కూడా నమస్సులు తెలియజేస్తున్నాను. అలాగే పిల్లలందరికీ కూడా ఆశీస్సులు. ఒక మంచి పని చేయమన్నా మనం దాంట్లో భాగంగానే అవసరార్థులకు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, నష్టాల్లో ఉన్నారో, బాధలో ఉన్నారో వాళ్ళు ఎక్కడ సార్ ఆసరా అంటే క్వశ్చన్ ఇస్తే సంయుక్త సేవా సంస్థ ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా కూడా తన వంతుగా ఆదుకునేదానికి ఆద్యులు అంటే మొట్టమొదటిగా నిలబడతారు. వాళ్ళు ఒక చిన్న చిన్న ఇల్లు కాలిపోయిన అయ్యేదారు వచ్చింది, దగ్గు వచ్చింది, ఫీజు కట్టలేమో, ఎన్నో రకాల సమస్యలతో సంయుక్త సేవ ఆశ్రయిస్తుంటారు. మరి గంగపట్నం సురేంద్ర గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి సంయుక్త సేవా సంస్థ వారు వీరనకుండా కష్టాల్లో నష్టాల్లో బాధపడేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వారికి చేతనంతవరకు సహాయం చేసి వాళ్ళని సంతోషపరచడమే సురేందర్ గారి యొక్క లక్ష్యము. దాంట్లో భాగంగానే మన సంస్థలో కుట్టు శిక్షణ నేర్చుకునేటువంటి బిడ్డలను ఏంటి, ఎవరు మీరు, మీ నాన్న ఎవరు, మీరెవరు, ఎందుకు వచ్చారు ఇక్కడికి, వేరే ఆల్టర్నేటివ్ లేదా అని అప్పుడప్పుడు కష్ట నష్టాలు ముచ్చటాడే సమయంలో అచ్చటా ముచ్చట సమయంలో విచారిస్తున్నారు. ఒకనొక సందర్భంలో సాయి ప్రియ అనేటువంటి సాయి ప్రియ కూడా అచ్చట ముచ్చట తన ఎంసీఏ పాస్ అయినట్లుగా సర్టిఫికేట్స్ రానట్టుగా విషయాన్ని సురేంద్ర గారు గమనించారు. వెంటనే మరి అమ్మాయి సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇచ్చినట్లయితే మన సంస్థలో కుట్టు శిక్షణ కాకుండా ఇంకా ఉన్నత స్థాయిగా ఎదుగుతుంది అనేటువంటి మంచి లక్ష్యంతో సంస్థలో ఉన్నటువంటి గ్రూప్ సభ్యులందరికీ కూడా విషయం తెలియజేశారు. విషయము తెలియజేసినటువంటి వెంటనే అందరు సభ్యులు స్పందించారు. దాంట్లో ప్రధానంగా మన బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గారు చంద్రశేఖర్ గారు దగ్గరుండి ఆ బిడ్డను వెంట పెట్టుకొని ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి పెద్దలతో మాట్లాడి ఆ ఫీజులో కూడా రాయితీని ఇప్పించి ఆ బిడ్డలకు సర్టిఫికేట్స్ ఇప్పించేటువంటి బాధ్యతను చేపట్టేందుకు మనం అందరం కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ చంద్రశేఖర్ గారు మన సంస్థలో ఉండే ప్రజలందరూ కూడా మన క్లాస్ ద్వారా అభినందన తెలియజేస్తాం. మరి సర్టిఫికేట్లు చేతికి వచ్చాయి కాబట్టి చాలా 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 సంతోషపడుతున్నాము. మన సంస్థలో మన కళ్ళ ముందు కూర్చున్నటువంటి సాయి ప్రియ మరి రేపు పొద్దున ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ హైదరాబాద్ ఆర్ బెంగళూరులో ఒక ఎంఎన్సీ కంపెనీలో కూర్చొని లక్షలు సంపాదించేటువంటి సాయి ప్రియ ఈరోజు మన కళ్ళ ముందు కానీ రేపొద్దు మనకి తెలియదు. కాబట్టి దేవుని కృప వలన ఆ బిడ్డ యొక్క లక్ష్యంతో ఆ బిడ్డ యొక్క ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్స్ వచ్చాయి కాబట్టి నెట్లో పెట్టేసినట్టయితే అనేక సంస్థలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. ఇవాళ ముఖ్యంగా లేడీస్ ప్రిఫరెన్స్ ఉన్నది. 5 డేసే వీళ్ళు పనిచేస్తుంది, 6 డేస్ సాటర్డే హాలిడే. కాబట్టి బాగా ఇనిషియల్ డేట్ ఒక హాట్ కేక్గా ఉండేటువంటి ఈ ఐ ఉంది, ఇప్పుడు ఏఐ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాకుండా కోడింగ్ కానివ్వండి, ఇలాంటి కోర్సెస్ అన్ని ఈ శాప్ గీపుసి సి జావా ప్లస్ ఇవన్నీ ఓల్డ్ లేటెస్ట్ కోర్సు కూడా సైమల్టేనియస్గా నేర్చుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని వాళ్ళ తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తుందని, ఆర్థికంగా ఈ బిడ్డ గనక అభివృద్ధి చెందినట్టయితే కుటుంబం అంతా కూడా 3 పూర్ణార్కాలుగా విరాజలగలదని సంయుక్త సేవా సంస్థకు ఒక మంచి తృప్తిని తీసుకొస్తుందని ఆశిస్తూ దేవుని కృప వలన అతి త్వరలో ఈ బిడ్డ యొక్క సర్టిఫికేట్స్ నెట్లో పెట్టి ప్రయత్నం చేసినట్టయితే ఆయన ఆశీస్సులతో ఈ బిడ్డ త్వరగా ఉద్యోగస్తులు కావాలి, ఉద్యోగం చేసుకుంటూ ఈ బిడ్డ సంయుక్త సేవా సంస్థ వచ్చి తన యొక్క మంచిని వెలుగుతుంది నేను ఆశిస్తున్నాను. దేవుని కృప బెండుగా ఉంటుంది. ఐ విష్ గ్రాండ్ సక్సెస్ టు సాయి పల్లవి ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు సంయుక్త సేవా సంస్థ కార్యాలయం నందు సాయి ప్రియ అనే విద్యార్థి ఎంసీఏ పూర్తి చేసి సర్టిఫికేట్స్ అందక ఆ కాలేజీకి కట్టాల్సినటువంటి ఫీజులు వాళ్ళ అమౌంట్లు కట్టలేరు కాబట్టి ఆ సర్టిఫికేట్స్ ఆపేసినందువల్ల ఆ అమ్మాయి
సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్ర గారిని కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి యొక్క స్థితిగతుల్ని కూలంకషంగా అర్థం చేసుకొని మహోన్నతమైనటువంటి దాతలు ఉన్నారు సంయుక్త సేవా సంస్థకు. ఇచ్చట పుట్టిన చిన్న చిగురు కూడా చావే. ఈ సంస్థలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఏదో సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలి, 10 మందికి సహాయపడాలి, నా వంతు ప్రేమాభిమానాలు పంచాలి అనేటువంటి మంచి సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తులు ఈ సంస్థలో ఉండటం సంయుక్త సేవా సంస్థ యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి ఈ నేపథ్యంలో అందరూ ఆలోచించి మరి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సార్ చాలా సౌమ్యులు, వారు చాలా కాలం నాకు తెలుసు, కొన్ని పద్ధతులు విధానాలు అన్నీ కూడా వారి దగ్గర ఎక్కువ ఉంటాయి. ఉద్యోగరీత్యా వారి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కూడా సహాయం చేయటంలో సహాయ సహకారాలు అందించడంలో మొదలు ఉండే వ్యక్తి అయిన శ్రీనివాసులు గారు. మరి వారు ఇంకొంతమంది దాతలు వారి సహాయ సహకారాలతో ఆ కాలేజీకి వారు రావాల్సిన బాకీలని కట్టి సర్టిఫికేట్స్ తీసుకోవడం జరిగింది. ఈ రోజుల్లో ఎలా ఉందంటే మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు అనే నానుడి మనం చూస్తూ ఉన్నాం. ఎవరు కష్టపడితే నష్టపడితే బాధపడితే మనకేంటి, మంది మనం చూసుకోవాలి, మన కుటుంబాలను మనం చూసుకోవాలి, మన పిల్లల్ని మనం చూసుకోవాలి అనేటటువంటి ఒక స్వార్థం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సంయుక్త సేవా సంస్థకు ఇటువంటి సమస్యలు వాళ్ళ దృష్టికి వస్తే సురేంద్ర గారు వెంటనే స్పందించి వారికి ఉన్నటువంటి పరిచయాలతో సహాయ సహకారాలను అందించేటువంటి మహోన్నతమైన వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం, వారి ద్వారా సహాయాలు పొందటం, ఇవన్నీ ఎన్నో జరిగి ఉన్నాయి. ఎంతోమంది అవన్నీ చెప్పుకుంటూ పోతే దాదాపు 2 గంటల టైం చాలదు. కాబట్టి ఇప్పుడు మనకు సబ్జెక్ట్ మెయిన్ ఏంటంటే ఒక పేద కుటుంబం తినడానికి తిండి లేక, సరైన అవకాశాలు లేక, కష్టాలు నష్టాలు బాధల్లో పడుతున్నటువంటి సంసారం, వాళ్ళ తండ్రి లేక వాళ్ళ తల్లి మంచానికి పరిమితం అయిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్న సందర్భం. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర చాలా లోతుగా ఆలోచించి అందరి సహాయ సహకారాలు తీసుకొని ఆ అమ్మాయికి ఈరోజు సర్టిఫికేట్ ఇప్పించామంటే చాలా సంతోషమైన విషయం. ఎక్కడ విద్య విరాజిల్లుతుందో అక్కడ అభివృద్ధి తాండవేస్తుంది. విద్య లేకపోతే మేమందరం ఇక్కడ వేదిక ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళమే, మేమంతా రిటైర్డ్ అయిన వాళ్ళమే. వీఆర్ ఆల్ రిటైర్డ్ బట్ నాట్ టైడ్. మేము రిటైర్ అయ్యామే కానీ మేము టైడ్ కాల. ఎందుకంటే మేము కూడా సేవ చేస్తాం, సేవా కార్యక్రమాలు చేస్తాం, 10 మందికి సహాయపడతాం, మాకున్న దాంట్లోనే మేము ఉపయోగపడతాం. కాబట్టి మేము ఎక్కడ కూడా స్వార్థం అనే పదాన్ని మేము దగ్గర రానిలా. నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా చేశా. కొంతమంది ఇప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు నా బోర్డు మీద ఫోటోలు చూసి, సార్ మీరు ఎంత సంపాదించారు సార్, ఇవన్నీ సంపాదించారు, ఫోటోలు కదా సార్ సంపాదించేవి, అదేనా నా అవార్డ్స్, నాకు వచ్చిన గొప్పతనం పేరు ప్రఖ్యాతులు. అదే నేను ఫ్రాడ్ చేసి ఉండి మీ దగ్గర ఆ పిల్లల్ని కడుపు కొట్టేసి ఉంటే నేను దాన్ని పోతా ఉంటే వాడి పరమ ఎదవా, వాడి పిల్లలు సరిగ్గా కూడి పెట్టేది అంటారు. కాబట్టి నేను ఆ పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నాను అని చెప్పి చెప్తుంటాను. కాబట్టి ఎక్కడ సేవ చేస్తామో, ఎక్కడ 10 మందికి సహాయపడతామో అప్పుడే మనకు కూడా దేవుడి యొక్క సహాయ సహకారాలు మెండుగా ఉంటాయి. ఎక్కడ విద్య విరాజిల్లుతుందో అక్కడ అభివృద్ధి తాండవిస్తుంది. అరగనిది, కరగనిది, చెరగనిది, పారిపోనిది ఏంటండి ఒక విద్య. ఇప్పుడు నేను చనిపోయినా కూడా ఎస్కే భాషా BA BD నా పేరు, నా బోర్డు మీద పేరు ఉంటుంది. చదువుకి అంత ప్రాధాన్యత, అంత గొప్పతనం. మీ సురేంద్ర ఇన్ని కార్యక్రమాలు చేసేటటువంటి గొప్ప వ్యక్తి. అతను కూడా PG చేస్తున్నాడు. వాళ్ళ పాప నిన్ననే PG పూర్తి చేసింది, ఎగ్జామ్స్ రాసేసింది, అన్నిట్లో సెట్ అయిపోయింది. ఆ అమ్మాయి కూడా PG సర్టిఫికేట్ తీసుకోబోతా ఉన్నాను. కాబట్టి ఆ చదువుకున్నటువంటి ప్రాధాన్యత అంత గొప్పది. కాబట్టి నేను ఆ సాయి ప్రేకి చెప్పేటటువంటి నీ తండ్రిగానో, లేకపోతే నీ తాతగానో, లేకపోతే మీకు అయ్యవారుగానో, లేకపోతే నీకు శ్రేయభిలాషగానో నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, నీకున్నటువంటి ఒకే ఒక వ్యక్తి మీ తల్లి నీ మీద ఆధారపడి జీవిస్తుంది, నీ కుటుంబం నీ మీద ఆధారపడి ఉంది.
నువ్వు అన్ని పరిస్థితుల్లో, అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో కూలంకషగా ఆలోచించి నువ్వు వేసే ప్రతి స్టెప్లో, ప్రతి అడుగులో, ప్రతి మాటలో, ప్రతి చేతలో నేను ఏం చేస్తున్నాను, తప్పు చేస్తున్నానా, ఒప్పు చేస్తున్నానా, నేను ఎవరికైనా చెడ్డ పేరు చేస్తున్నానా, ఏం చేస్తున్నాను అనే ఒక్కసారి నీ మనసును నెమరు వేసుకుంటూ ఆలోచించుకొని ప్రశాంత వాతావరణంలో నువ్వు జీవిస్తూ ప్రశాంతంగా ఉంటూ నీ కుటుంబాన్ని బాగా పోషించుకుంటూ పెళ్లి పెటాకు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ దరిదాపులు రానికుండా నువ్వు ఒక మంచి జీవితం సంపాదించుకొని ఆ జీవితంలో స్థిరపడి అప్పుడు అందరికీ ఆదర్శవంతురాలుగా నువ్వు ఉండాలని కోరుకుంటూ నీకు భగవంతుడు అన్ని విధాల శక్తి యుక్తి అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ నువ్వు అదే నువ్వు నీ ముఖశుద్ధి ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని నాకు ఒక ఆయన చెప్తున్నాడు మాకు అయ్యవారు. ముఖం మనిషికి అద్దం లాంటిది. నువ్వు ఎప్పుడు నీ ముఖం నవ్వు కడు ఉంది. అందుకే జంధ్యాల కవి అన్నాడు, నవ్వటం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వు జీవితంలో ఒక భాగం, నవ్వకుండా వేయటం ఒక రోగం. కాబట్టి మనం ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ నీకు సహాయపడేటువంటి వ్యక్తుల్ని, నీ సహాయపడిన సంస్థల్ని వాళ్ళని గుర్తించుకొని హృదయపూర్వకంగా వాళ్ళ గౌరవిస్తూ ప్రేమిస్తూ ప్రేమాభిమానాలు పంచుతూ నువ్వు అన్ని రంగాలు రాణించాలని నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాశిస్సులు నీకు తెలియజేస్తూ నువ్వు అన్ని రంగాలు రాణించాలని కోరుకుంటూ సెలవు. ఇలా ఎక్స్పోజివ్గా మాట్లాడడం కొంచెం అలవాటు తక్కువ. గతంలో అలవాటు ఉంది. సార్ అనొచ్చు, బీటీసీలో ఉన్నా కదా, పనిచేస్తావు కదా, మాట్లాడుతుంది. ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నా. మొదటిగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశాఖ ప్రధాన ఉపాధ్యాయులు జాఫర్ సార్కి, మానవ సేవ అని భావించి సమాజానికి ఎంతో అత్యున్నతమైన సేవలు అందిస్తున్నటువంటి సంయుక్త సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ సురేంద్ర గారికి, ఆంధ్రభాష సార్కి, విశ్రాంత లెక్చరర్ శ్రీ ప్రసాదరావు సార్కి, భవిష్యత్తులో సురేంద్ర వారసత్వాన్ని తీసుకొని ఈ సంస్థను నడపాల్సినటువంటి లిఖితమ్మకు అందరికీ నా అభినందనలు. మొట్టమొదటిగా సాహిత్య అంశం గురించి మాట్లాడబోయే ముందు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, రకరకాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నాట్యశాస్త్రంలో పీజీ విద్య అభ్యసిస్తూ పరీక్షలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా పరీక్షలు పూర్తి చేసుకొని వచ్చినటువంటి లిఖితమ్మకు నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను. ఆమెను తర్వాత ఒక 2 నిమిషాలే మాట్లాడతాను. ఎన్నో చెప్పాలనిపిస్తూ ఉంటుంది, బట్ అవన్నీ బయటికి రావాలంటే చాలా అనుభవం కదా. పేపర్ మీద అయితే రాస్తారు, బాగా రాస్తారు. మాటల కన్నా చేతులు ఉన్నాయి సార్ మీకు. ఆ చేతులు ఉండే పెన్ రాస్తారు. పెన్తో చేతులు అంటే ఏది ఇవ్వడం. చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాడు. మా నాన్నకు 5వ తరగతి వరకే చదువుకున్నాడు ఆయన. అంటే జస్ట్ హీ కెన్ పుట్ హీ సిగ్నేచర్ అని పేపర్ అయితే చదువుతాడు. ఏదైనా చదువుతూ చాలా తెలివిగలవాడు. 5 మంది పిల్లలు. ఇప్పుడైతే సమాజంలో అన్ని కుటుంబాలు 2తో ఆపేస్తున్నారు. మా తరం అప్పుడు కుటుంబాల్లో 5 మంది 10 మంది దాదాపు. ఇప్పుడు ఎన్టీ రామారావు ఫ్యామిలీ ఎంతమంది? 11 మంది 11 మంది. అంటే అప్పట్లో కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలు ఉండడం, ఆర్థిక వనరులు తక్కువగా ఉండడం, అవకాశాలు తక్కువగా ఉండడం, దీనివల్ల చదువుల్లో పెద్దగా ఎక్కువ మంది కుటుంబాల్లో కూలినాలు చేసుకుని ఎవరో ఒక్కరు వారు పైకి వచ్చేవారు. అలాగే మా కుటుంబంలో 5 మంది మేము. మా నాన్నగారు కష్టపడి ఆయన ఉద్దేశం ఏంటంటే అతని ఇంపార్టెన్స్ అంతా చదువే. మాతో అంటుండేవాడు, నన్ను మీకు ఇచ్చిన ప్రోత్సాహం మా అమ్మ నాన్న నాకు ఇచ్చుంటే నేను అమెరికా పోయేవాడిని. అంటే మొదటగా అనేవాడు, అమెరికా పోయేవాడిగా అనేవాడు. మీరు చదువుకోండి. ఎంత స్ట్రిక్ట్ డిసిప్లైన్ అంటే మమ్మల్ని ఒక్కరోజు బడికి
అనాథరైజ్డ్గా ఆబ్సెంట్ అయినా కూడా కొట్టేవాడు. అంత భయంకరంగా మమ్మల్ని మోటివేట్ చేసి ఒక విధంగా భయంతో బాగా చదువుకునేటట్టు చేశాడు. మేమందరం చదువుకున్నాం. 5 మందిని చదివించాడు. నేను ఎంఏ డిస్కంటిన్యూ బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. డిగ్రీ పాస్ అయ్యాను. ఎంఏ కూడా ఇక్కడే ఈ పీజీ సెంటర్లోనే ఎంఏ జాయిన్ అయ్యాను. కొన్ని రీజన్స్ వల్ల నా చదువు కొనసాగలేదు. మా తమ్ముళ్ళని ఇంజనీరింగ్, ఎంఎస్సి, మా చెల్లెలు డిగ్రీ, వీఆర్ ఆల్ ఎంప్లాయీస్. అంటే పేద కుటుంబాలు పైకి రావాలి అంటే, పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తిపాస్తులు లేని కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే ఓన్లీ చదువు ఒక్కటే మార్గం. బాగా డిసిప్లైన్డ్గా శ్రద్ధగా చదువుకొని కష్టపడి పైకి వస్తే తను మారడంతో పాటు తన భవిష్యత్ తరాలని, సమాజాన్ని కూడా మార్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మేము సహాయాన్ని అందించే స్థాయి నుంచి సహాయం చేయగలిగే స్థాయికి వచ్చామంటే చదువేమా? నేను ఖచ్చితంగా చెప్పగలను. మాకేం ఆస్తిపాస్తులు లేవు, చదువే. అందుకని మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, దొరికిన అవకాశాలను అందిపుచ్చుకొని, అది సంస్థ ద్వారా కావచ్చు, తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, లేకపోతే ఇలాంటి పెద్దల ద్వారా కావచ్చు, దొరికిన అవకాశాలను అందిపుచ్చుకొని కష్టపడి చదవండి, చదివి పైకి రండి. అప్పుడే చేంజ్ వస్తుంది. ఒక ఆయన అనేవాడు, ఒక ఆయన పేరే చెప్తాడు. నాకు ఒక విధంగా చెప్పాలంటే, నా మానసిక వికాసానికి, నేను సభ్యమైన రీతిలో ఆలోచన చేసే దానికి నాకు గురుతులు కల్లయ్య గారు. నాకు బంధువే కానీ నాకు గురుతులు కాదు. కల్లయ్య గారు ఒక్కో సందర్భంలో మేము మాట్లాడుకునేటప్పుడు, సార్ గ్రూప్ 1 రాద్దాం అనుకుంటున్నాను అన్నాను. ఆయన అన్న మాట నాకు ఇప్పటికి గుర్తుంది. దాదాపు ఇది బహుశా 35 years అబౌవ్ అయిపోయింది అన్నమాట. కానీ అది అట్టే నిలబడిపోయింది. సరే, మన లాంటి కుటుంబాల్లో మీలాంటి వాడు ఒకడు ముందుకు వచ్చి కొంచెం ఎఫర్ట్ పెట్టి గ్రూప్ 1 రాసి కొడితే మీ తరం మారిపోద్ది అయ్యా. మీ తరతరాలు మారిపోతాయి. అంటే నువ్వు గ్రూప్ 1 ఆఫీసర్ అయితే నీ చుట్టుపక్కల నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు మంచి స్థాయికి వస్తారు. నీ తర్వాత నీ పుట్టిన బిడ్డలు, నీ తరాలిక ఆ పేదరికపు విష వలయంలోంచి బయటపడిపోతున్నాయి. అంటే నువ్వు మారు, నీ తరాన్ని మార్చు అన్నాడు. ఎస్, అవి మైండ్లో నిలబడిపోయినాయి. నాకు అంత స్థాయికి ఎదిగే అవకాశం లేకపోయినా మా వాళ్ళందరినీ మాత్రం చేశాను. నేను చెప్పా కదా, మా నాన్న అంటుండేవాడు, అమెరికా పోయేవాడిని, నాకు అవకాశం మీరు ఇచ్చుంటే, మీకు ఇచ్చిన అవకాశం మా తల్లిదండ్రులు ఇచ్చుంటే నేను అమెరికా, అంటే అది మురటగానేవాడు, అమెరికా వాడిని. ఆ కళను కూడా సార్థకం చేశాను. మా నాన్న అమెరికాకు పంపించాడు. తమ్ముడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకొక ఆయన ఇక్కడ పంచాయతీ ఇంజనీర్. ఆయన్ని అమెరికా పంపించాం. అంటే మనం మానసికంగా మనం గట్టిగా ఒక ఎయిమ్ పెట్టుకొని దానికోసం కృషి చేస్తే సాధించవచ్చు అనే దానికి ఎన్నో ఉదాహరణలు. ఆయన పెద్ద చదువు లేదు, ఆమె కూడా సైన్ చేయగలరు. బట్ వీళ్ళిద్దరిని ఎట్లా అమెరికా పంపాలా, వీళ్ళు ఎట్లా పోగలరు అంటే, మా తమ్ముడు ఏం చెప్పాడంటే, నాకు మెయిల్స్ పెట్టేవాడు. అప్పట్లో ఇంత ఇది లేదు, అంటే టెక్నాలజీ, మెయిల్స్ వరకు, కంప్యూటర్ వరకు ఉండేది. అక్కడి నుంచి మెయిల్ పెడితే ఆ మెయిల్ ప్రకారంగా నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేవాడిని. అంటే దైవం కూడా మనకు సహకరిస్తానని చెప్పేదానికి ఇది ఒక ఉదాహరణ చెప్తాను. ఆయన, రే నేను పోతారా, మీకేం భయం లేదు, నేను అమెరికా పోయేస్తా అంటుండే. వాడు రమ్మంటున్నాడు కదా, నేను పోయేస్తా అనేవాడు. ఎందుకు నాయన, మధ్యలో ఏదైనా తేడా వస్తే మీకు ఇంగ్లీష్ రాదు, ఏం రాదు, ఇబ్బంది పడతారు ముసలాళ్ళు ఇద్దరు అంటే, నో, నన్ను వెంకటేశ్వరం తీసుకెళ్తాడు రా అనేవాడు. ఇట్లే వెంకటేశ్వరని నన్ను అమెరికా తీసుకెళ్తాడు, నాకు తోడొస్తాడు రా అనేవాడు. విచిత్రం ఏంటంటే, వాడు అక్కడి నుంచి మా వాడు పంపిస్తూ ఉంటే మెయిల్స్ అన్నీ, ఈడ టికెట్స్, ఈ పాస్పోర్టు, వీసా, టికెట్స్, ఈ ప్రాసెస్ అంతా రెడీ చేసేసి రిహార్సల్స్ వేయించాం. ఎట్లా ఎయిర్పోర్ట్లో పొందాలనే ఎట్లా ఉంటాయి స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ ఏంది, అక్కడికి పోయి ఏం చేయాలా, వీల్ చైర్ అరేంజ్ చేస్తుంటారు. వీల్ చైర్ ఓకే సార్. ఇప్పుడు చెక్ ఇన్ ఇవన్నీ ఉంటాయి కదా, అంటే ఫస్ట్ ఏంది, ఇప్పుడు చెక్ ఇన్ కాడ వీళ్ళకి ఏంటంటే మేము స్లిప్స్ రాసి, స్లిప్స్ తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ రెండిట్లో రాశాం. తెలుగులో వీళ్ళు చదువుకోవడానికి, ఇంగ్లీష్లో వాళ్ళకి హెల్ప్ పాస్ అంట.
అట్లనే ప్రిపేర్ చేసి మొత్తం మీద అంతా రెడీ చేసి భయంగానే ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాం. ఎయిర్పోర్ట్లో మేము ఇంకా వాళ్ళు ఎలా వెళ్ళిపోవాలా టెన్షన్ పడతా ఉన్నాం. అందరం మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం టెన్షన్ పడతా ఉన్నాం. నేనైతే మా నాన్నకు ధైర్యం చెప్తున్నాను, ఏం భయపడదులే, ఎట్లా కట్ట ఇదైపోతుందని చెప్తా ఉన్నా. ఈ లోపల ఒక అతను అరే ఏంద్రా ఏడున్నారంట వచ్చాడు. ఫారెస్ట్ ఆఫీసర్, మాకు బాగా చిన్నప్పటి నుంచి పరిచయం. ఏం లేదన్నా, ఇదిగో నాన్న వాళ్ళు ఇట్లా సుధా తమ్ముడు అమెరికాలో ఉన్నాడు, నాన్న వాళ్ళు పంపిమ్మన్నాడు, అన్ని ఏర్పాట్లు చేసి భయం వేస్తూ ఉంది. ఎక్కడ మీ వాడు ఉండేది? పోర్ట్లాండ్. అరే మన పాప పోతుందిరా పోర్ట్లాండ్కి, అమ్మాయి సాఫ్ట్వేర్ వాళ్ళ పాప పోతుంది, పోర్ట్లాండ్ పోతుంది. మీ ఏం భయపడకండి, వాళ్ళని తీసుకుని వదిలిపెట్టి మీ వాడికి అప్పచెప్పి వెళ్తుంది అమ్మాయి. అంటే ఆ పక్క పోర్ట్లాండ్లో అమ్మాయి స్టేజ్, తర్వాత ఇంకో స్టేజ్కి పోవాలి, అది దిగాల. అలా మాకైతే అబ్బాయి అయిపోయాడు, అసలు ఏంది ఇది అసలు. అలాగా మానసికంగా మనం బలంగా దేన్నైతే నమ్ముతామో, ఏ టార్గెట్ని అయితే మనం ఏం చేసుకొని మనం ప్రయత్నం చేస్తామో ఆ టార్గెట్ ఖచ్చితంగా ఫిల్ అవుతుంది. మనలో చిత్తశుద్ధి ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలా, ప్రయత్నం ఉండాలా, గట్టిగా ఇది చేయాలి. చాలామంది బాగా సర్వీస్ చేసిన వాళ్ళు, బాగా మంచి మంచి స్థాయికి వచ్చిన వాళ్ళలో నాకు తెలిసి 70% పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. పెద్ద కుటుంబాలు, బాగా ధనవంతుల కుటుంబాలు ఎక్కువగా చదువులు, సర్వీస్ సైడ్, బిజినెసెస్, వాళ్ళ రంగాలు వేరు ఉంటాయి, వాళ్ళు ఎంచుకునే రంగాలు వేరు ఉంటాయి. ఖచ్చితంగా పేదవాళ్ళు ఏం చేస్తారంటే పైకి రావాలన్న తపంతో చదువునే ఎంచుకుంటారు, ఇంక వేరే మార్గం లేదు. ఆర్థికంగా పెట్టుబడి పెట్టుకునే వెసులుబాటు ఉండదు, ఇంకా వేరే విధంగా పైకి ఎక్కలేదు, చదువు ద్వారానే పైకి రాదు. దాంట్లో వాళ్ళు చేసే ఎఫర్ట్ని బట్టి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. ఇప్పుడు గవర్నమెంట్ సెక్రటరీస్, సెంట్రల్ గవర్నమెంట్ పిఎం దగ్గర, మినిస్టర్స్ దగ్గర సెక్రటరీస్, ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా నాకు తెలిసి ఎక్కువ శాతం ఈ మిడిల్ క్లాస్ పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు. మీకు ఒక ఉదాహరణ చెప్పి, ఈ మధ్య సోషల్ మీడియాలో అవుతా ఉంది. సోషల్ మీడియా అంటే ఎవరో చూసి సార్, ఒక గొర్రెల కాపరి ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు. అతను ఇంటి దగ్గర ఉన్నప్పుడు గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు, పొలానికి పోయి చదువుతూ ఉంటాడు. అతను ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు. మీరు అర్థం చేసుకోవాలి దాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలా, అటువంటి వాటిని పాజిటివ్గా తీసుకోవాలి, తీసుకొని ఇన్స్పైర్ కావాలి, ఇన్స్పైర్ అయ్యి చదువుకోవాలి. తర్వాత చదువు అంటే మేము పైకి వచ్చిన దానివల్లే కాబట్టి మాకున్న రిసోర్సెస్లో ఏదో ఒక సాయం చేయాలా అనే తాపత్రయం అయితే ఇప్పుడు ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ఖచ్చితంగా చేస్తాం. ఆ క్రమంలోనే సురేంద్ర గారు సంస్థ ఇదిలో పెట్టగానే సాహిత్యానికి సంబంధించిన సర్టిఫికేషన్ విషయం పెట్టగానే వెంటనే నాకు ఇంకొక అకేషన్ కూడా కలిసి వచ్చిందండి. మా నాన్నగారి వర్ధంతి వస్తాం, అంటే 5వ వర్ధంతి వస్తాం. ఆయన పేరు మీద ఇది చేస్తే బాగుంటుంది అంటే, ఆయనకి చదువులంటే ఇంట్రెస్ట్ కాబట్టి, చదువులు ఎంకరేజ్ చేసేవాడు కాబట్టి, ఇది చేస్తే ఆ అమ్మాయి భవిష్యత్తుకి మనం కొంత సాయం చేసిన వాడు అవుతామన్న ఉద్దేశంతో నేను ఇవ్వడం జరిగింది. నాతో పాటు జయచంద్ర నాయుడు గారు పెద్ద హృదయంతో ఆయన కూడా ఒక మంచి అమౌంట్ ఇచ్చారు. తర్వాత కొంతమంది డాక్టర్స్, కొంతమంది మన సభ్యులు, సంస్థ సభ్యులంతా కలిసి ఇది మొత్తం మీద ఏంటంటే ఇలాంటి సమస్యల్ని ఎంతో పాజిటివ్గా తీసుకొని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సురేంద్ర నా దృష్టిలో చాలా గొప్ప వ్యక్తి. ఎంతమంది అతను నిలువెల్లా సర్వీస్, టోటల్గా అతను మొత్తం సర్వీస్ గురించే అతని సమయాన్ని అన్నిటినీ అతను వెచ్చించడమే కాకుండా తన పిల్లలు వాస్తవంగా ఐ థింక్ వాళ్ళు ఆయనకి ఇన్స్పిరేషన్ ఏమో కానీ, వాళ్ళ మిస్సెస్ కానీ, వాళ్ళ పాప కానీ చాలా అరుదుగా ఉంటారు ఇటువంటి వాళ్ళు. భవిష్యత్తులో నేనేమనుకుంటున్నానంటే, ఈ రోజున మనం కొంతమంది మహానుభావుల చరిత్ర పుస్తకాల రూపంలో చదువుకుంటున్నాం. ఉందా? జ్యోతిరావు పూలే అంటారు, బీసీల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు, రాజారామ్మోహన్ రాయ్ సతీసాగమనం కోసం పోరాడేటది. అట్లా ఇట్లా సమాజంలో కొన్ని రంగాల్లో సేవ చేసిన వాళ్ళ గురించి మనం అప్పుడు లేము.
పుస్తకాల్లో చదువుకుంటున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది, నేనేమనుకున్నా అంటే భవిష్యత్ తరాలు సురేంద్ర గురించి చదువుకుంటాయి. ఇప్పుడు వాళ్ళంతా ఇది చేసినప్పుడు గాడ్గే బాబు అనే ఒక ఆయన గురించి చెప్తా ఉన్నారు, జ్యోతిరావు పూలే, వీళ్ళంతా ఏం చేశారు? సమాజంలో ఉన్నటువంటి కొన్ని అంశాల మీద ఫైట్ చేశారు కాబట్టి వాళ్ళంతా చరిత్రలో మదర్ తెరీసా చేసింది. అవును, అంతే. మదర్ తెరీసా ఏం చేసింది? విదేశస్తురాలు ఇక్కడికి వచ్చింది, ఆమెకు మనసు సర్వీస్ చేయాలి. చిన్న మురికివాడల్లో మొదట స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి విశ్వవ్యాప్తమైన సేవలు. నోబెల్ భారతరత్న ఇచ్చారు ఆమెకి. విదేశీయులైనా కూడా ఆమె చేసిన సేవలకి భారతరత్న ఇచ్చారు. ఎస్ సార్, అంతే కదా, భారతరత్నే కదా మరి. అది కనుక మీకు సురేంద్రకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను, ఇదే స్ఫూర్తిని భగవంతుడు ప్రసాదించాలని, ఆయన్ని ఎంకరేజ్ చేయాలనేది కూడా ఉద్దేశంతో కూడా నేను ఈ మాటలు చెప్తా ఉన్నా, వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే తక్కువ మీరు చూడండి, కావల్లో ఇంత పెద్ద కావలు ఉంది, ఎంతమంది ఉన్నారు జనాభా? దాదాపుగా ఒక ఓట్లే 2 లక్షల చిల్లర ఉన్నట్టుంది. ఇంకా జనాభా ఎంతమంది ఉంటారు? 3 lakhs అవ్వ ఉంటారు. 3 లక్షల మందిలో ఎంతమంది సర్వీసెస్ చేస్తున్నారో ఒకసారి ఊహించుకోండి, ఆలోచించండి. మా వేదిక మీద ఉన్న మిగతా వాళ్ళు వీళ్ళు ప్రత్యేకం కాకుండా ఎట్లుంటారు? అయితే వీళ్ళ ద్వారా సహాయం పొందిన మీరు ఇన్స్పైర్ అయ్యి ఏదైనా కుట్టు మిషన్ చేసుకున్నారు. కుట్టు మిషన్ ద్వారా మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని చదివించి మీ కుటుంబాన్ని ఆర్థికంగా లిఫ్ట్ చేసి ఆ పిల్లలు మంచి స్థాయికి వస్తే అప్పుడు ఈ సంస్థకు ఇంకా మంచి పేరు వస్తుంది. ఎస్, అది సద్వినియోగం కావాలి. మీరు అందుకున్న సేవలు, ఈ సంస్థ ద్వారా అందుకునే సేవలు సద్వినియోగం కావాలి. తద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. అది ఇంకా చెప్పుకోవద్దు, చాలా చెప్పచ్చు. బట్ సాయిప్రియకి సంబంధించి నేను సాయిప్రియకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, దేవుడు నిన్ను పేరులోనే ఉంది సాయి, సాయిబాబా నిన్ను బాగా చూస్తాడు, మంచి భవిష్యత్తు ప్రసాదిస్తాడు. నువ్వు అక్కడ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఈ సంస్థకు మంచి పేరు, సంస్థ ద్వారా ఒక ముఖ్యమైన ఘట్టాన్ని నీ జీవితంలో సంస్థ ద్వారా తీసుకున్నావు కాబట్టి నువ్వు దాని ద్వారా కొంచెం కష్టపడి మంచి ఉద్యోగం సంపాదించుకొని భవిష్యత్తులో నీలాంటి ఎవరైనా సహాయార్థులు ఉంటే వాళ్ళకు నువ్వు సాయం చేసి నువ్వు ఇక్కడ కూర్చొని వాళ్ళని అభినందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా లిఖితమ్మ కూడా భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆమెను ఆశీర్వదిస్తూ ముగిస్తూ. నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. నా పేరు సాయిప్రియ. MCA కంప్లీట్ అయిపోయింది. ఒకరోజు నేను ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటే ఉచిత కుట్టు మిషన్ అని చెప్పి చూశాను, సంయుక్త సేవా సంస్థ వాళ్ళది. సరే అని చెప్పి నేర్చుకున్నాను కదా అని ఇక్కడికి వచ్చాను. సురేంద్ర అన్న దాంట్లో భాగంగా ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అన్ని డీటెయిల్స్ అడిగాడు. నేను ఇట్లా MCA చదివినాను, సర్టిఫికేట్స్ కాలేజ్లోనే ఉన్నాయి అని చెప్పాను. అమౌంట్ కట్టుకోలేక తెచ్చుకోలేదు అని చెప్పాను. ఆ భాగంగా ఫస్ట్ సురేంద్ర అన్న నా సర్టిఫికేట్స్ అసలు ఏమేమి ఉన్నాయి, నీ ID కార్డ్స్ అవన్నీ పెట్టు, నేను గ్రూప్లో షేర్ చేస్తాను, ఎవరైనా రెస్పాన్స్ అయితే చూస్తాను అని అన్నాడు. గ్రూప్లో షేర్ చేయగానే ఫస్ట్ చంద్రశేఖర్ సార్ బ్యాంక్ ఎంప్లాయీ, తను వచ్చి నన్ను కాలేజ్కి తీసుకొని వెళ్ళారు. 1 lakh ఫీజు ఉన్నది, 40,000కి చేశారు సార్. అది కూడా నేను కట్టుకోలేను అంటే గ్రూప్లో నేను చూస్తాను, దాతలు ఎవరైనా వస్తారేమో నేను చూస్తానని చెప్పి చూశాడు. దాంట్లో భాగంగా శ్రీనివాసన్ సార్ ఫస్ట్ నాకు 10,000 అమౌంట్ ఇచ్చారు. అలాగే జయచంద్ర సార్ కూడా 10,000 అమౌంట్ ఇచ్చారు. మిగతా అమౌంట్ ఇంకా 20,000 ఉన్నాయి అంటే ఆ మిగతా అమౌంట్ కూడా సంయుక్త సేవ టీమ్ మెంబర్స్ తలా కొంచెం వేసుకొని నాకు ఈరోజు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు నాకు సర్టిఫికేట్స్ వచ్చాయి కదా, అలా ఆ సర్టిఫికేట్స్ తీసుకొని నేను భవిష్యత్తులో జాబ్కి ట్రై చేస్తాను, జాబ్ చేయాలని నా కోరిక.